గత కొన్ని రోజులుగా టీడీపీ తిరువూరులో రగులుతున్న మంటలు ఇప్పుడైనా చల్లారేనా? క్రమశిక్షణ కమిటీ చర్యలతో మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరేనా? వీళ్ళిద్దరు సైలెంట్ అవుతారా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. ఇవాళ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి వీళ్ళిద్దరూ కూడా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవనున్నారు. ఈ మేరకు కూడా స్వయంగా కూడా సీఎం చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ దగ్గర వీళ్ళిద్దరూ హాజరు కావాలి. హాజరైన తరువాత వీళ్ళు ఏవైతే వివరాలు చెబుతున్నారో, అసలు ఏంటి ఈ వివాదానికి కారణం ఏంటి, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ విధంగా కూడా బహిరంగంగానే కొలికపూడి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీంట్లో కేవలం వ్యాఖ్యల వరకే ఈ అంశం ఆగిపోలేదు, పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎటువంటివంటే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ పార్టీనే క్వశ్చన్ చేసే విధంగా కూడా ఈ ఆరోపణలు మారిపోయాయి. ఏదైతే ఎంపీ కేశినేని చిన్ని 5 కోట్ల వరకు కూడా తన దగ్గర డబ్బులు తీసుకున్నారంటూ కూడా దానికి సంబంధించిన వివరాలు నేను కొన్ని వెల్లడిస్తా అంటూ కూడా ఎప్పుడైతే పోస్ట్ పెట్టారో కొలికపూడి, ఎమ్మెల్యే కొలికపూడి, అప్పటి నుంచి కూడా ఏంటి ఈ డబ్బుల వివాదం ఏంటి, మరి ఇదంతా కూడా అధిష్టానానికి తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా, ఏంటి నిజంగానే డబ్బులు తీసుకోవడం జరిగిందా అంటూ కూడా ఒక చర్చకు దారితీసింది. ఇది తర్వాత కూడా ఇక లండన్ నుంచి వచ్చిన వెంటనే కూడా సీఎం చంద్రబాబు దీని మీద అయితే సీరియస్ అయ్యారు. సీరియస్ అవుతూ కూడా క్రమశిక్షణ కమిటీ దగ్గర ఈరోజు వీళ్ళిద్దరూ కూడా హాజరవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇక ఇటు కొలికపూడి ఈరోజు తెల్లవారుజామున అంటే 11:30 గంటలు ఆ టైంలో కూడా కొలికపూడి హాజరవుతారు. ఇక సాయంత్రం కేశినేని చిన్ని క్రమశిక్షణ కమిటీ ముందులో హాజరవుతారు. పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ కూడా హాజరయ్యి అక్కడ వివరాలను వెల్లడించనున్నారు. దాని తర్వాత దాని ఆధారంగా ఒక నివేదికను తయారు చేసి పార్టీ చీఫ్ చంద్రబాబుకు ఆ నివేదికను కమిటీ అందిస్తుంది. ఇక కమిటీ నివేదిక ఆధారంగా కూడా చంద్రబాబు చర్యలు తీసుకోనున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఆరోపణలు చేసుకుంటున్నారు. పార్టీ క్రమశిక్షను ఎవరు ఉల్లంఘించినా, ఎంతటి వారైనా, ఎంతటి సీనియర్లైనా, జూనియర్లైనా, ఎవరైనా కానీ పార్టీ లైన్ దాటితే మాత్రం అస్సలు ఉపేక్షించమంటూ కూడా ఈ విషయం మీద కూడా సీఎం చంద్రబాబు గతంలోనూ చెప్పారు. పదే కూడా ఎవరైనా కానీ లైన్ దాటి వ్యవహరించినప్పుడు కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు. ఇక వీరిద్దరి వ్యవహారంతో కృష్ణా జిల్లాలో టీడీపీకి డ్యామేజ్ అవుతుందని కూడా అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి విషయంలో క్రమశిక్షణ కమిటీ ఏ నివేదిక అందించనుంది, దాని తర్వాత ఇటు పార్టీ చీఫ్ చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారు ఈ అంశం మీద అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, క్రమశిక్షణ కమిటీ ముద్దలు కూడా ఇద్దరు ఇటు ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళిద్దరు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, గత కొంతకాలంగా కూడా వీళ్ళిద్దరు వ్యవహారం అనే టీడీపీ నాయకులకు, టీడీపీ కార్యకర్తలు కూడా తలనొప్పిగా మారిన పరిస్థితుంది. కొంతమంది అంటే అసలు కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, కొలికపూడి కారణంగానే పార్టీకి ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. రాజకీయంగా బలంగా ఉన్న సమయంలో ఇటువంటి పరిణామాలు కూడా తమకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందనే ఆవేదన అటు క్షేత్రస్థాయి నాయకత్వంగానే ఆ అధిష్టానం కూడా కాస్త వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడటం, పల్లా శ్రీనివాసరావు కూడా దీనికి సంబంధించి అంటే ఈ వివాదాన్ని ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మీరు అడుగులు వేయాలి, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే అసలు వాళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్య ఏంటి, కొలికపూడి పదే ఎందుకు ఆ తరహాలో వ్యాఖ్యలు చేసే పరిస్థితుంది, అనవసరమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి చంద్రబాబు కూడా వివరాలు తెలుసుకోమన్నారు. వాస్తవానికి పార్టీకి 5 కోట్ల విరాళం డబ్బులు ఇచ్చాము అంటే కేశినేని చిన్నికి ఇచ్చానని చెప్పారు. అంటే కేశినేని చిన్నికి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు, అసలు నిజంగా కేశినేని చిన్నికి డబ్బులు ఇచ్చారా, ఇస్తే ఆ విషయాన్ని ఆయన బయట పెట్టాల్సిన అవసరం ఉంది, అసలు వాట్సాప్ స్టేటస్ ఎందుకు పెట్టారు అనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మొత్తం ఈ రోజు పల్లా శ్రీనివాసరావు తెలుసుకొని ఉన్నారు. అలాగే కేశినేని చిన్ని తిరువూరులో ఎందుకు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు, కేశినేని చిన్ని ఎందుకు అక్కడ దూకుడుగా వ్యవహరించాల్సిన పరిస్థితి అనేటువంటి తదితర అంశాలపై ఈ రోజు అయితే వివరణ అడిగి తెలుసుకొని ఉన్నారు. వెంకట్, మరి కొలికపూడి ఇప్పుడు హాజరవటం కోసం వెళ్ళటం జరిగిందా లేదా? వెళ్తారు, ఖచ్చితంగా రావాలని చెప్పేసి పల్లా శ్రీనివాసరావు స్వయంగా ఫోన్ చేశారు. అటు పార్టీ కార్యాలయం నుంచి కూడా ఫోన్లు వెళ్ళాయి. కాబట్టి వెళ్ళకపోతే మాత్రం కాస్త కఠినంగానే ఉండే అవకాశం ఉంది, అవసరమైతే సస్పెండ్ కూడా చేయొచ్చు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే కొలికపూడి మాత్రం ఈ విషయంలో కాస్త సస్పెన్షన్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే వీళ్ళు ఏ టైంలో కూడా హాజరవ్వాలి, వీళ్ళిద్దరూ ఒక టైంలో కాకుండా వేరు టైమింగ్స్ లో కూడా హాజరవ్వాలని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అవును, అంటే ఫస్ట్ వాళ్ళిద్దరితో వేరువేరుగా మాట్లాడిన తర్వాత అనంతరం పల్లా శ్రీనివాసరావు వాళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితుంది. అయితే
పల్లా శ్రీనివాసరావు అంటే కొలిగిపూడి శ్రీనివాసరావు చెప్పిన వివరాల ఆధారంగానే దీనికి సంబంధించి నివేదిక ఒకటి తయారు చేసి అవసరమైతే ఈ రోజు లేదంటే చంద్రబాబు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని కూర్చోబెట్టే అవకాశం అయితే కనబడుతుంది. వెంకట్, అంటే ఈ అంశం ఇప్పుడు వీళ్ళతో మాట్లాడిన తర్వాతే సర్దుమనగటం వీళ్ళ వరకే ఉండనుందా, లేకపోతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఇతర నేతల నుంచి కూడా వీళ్ళ గురించి నివేదిక ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? అంటే తిరువూరు నియోజకవర్గంతో పాటుగా తిరువూరు నియోజకవర్గంలో కేసినేని చిన్ని సంబంధించిన వ్యక్తుల జోక్యానికి సంబంధించి అక్కడ క్షేత్రస్థాయిలో పార్టీ విచారణ చేసే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఆ గంజాయికి సంబంధించి అలాగే రేషన్ కు సంబంధించి ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు తిరువూరు నియోజకవర్గంలో రేషన్ వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే కౌన్సిలర్లను కొన్నాము అంటూ కూడా ఒక ఛానల్ డిబేట్ లో కొలిగిపూడి శ్రీనివాసరావు మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి అసలు వాస్తవాలు ఏంటి, నిజంగా గంజాయి తిరువూరు నియోజకవర్గంలో ఉందా లేదంటే కావాలని కొలిగిపూడి టార్గెట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆ విధంగా మాట్లాడారా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే పార్టీ అధిష్టానం చేస్తుంది. ఇక దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో అటు మండల స్థాయి నాయకులు కానీ లేదంటే నిజంగా అంటే ఒక రకంగా సర్వే రూపంలో నిర్వహించి అసలు తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఆ కేసినేని చిన్ని మనుషుల పెత్తనం ఏంటి, గ్రావెల్ కొండూరు మండలం నుంచి గ్రావెల్ ను పెద్ద ఎత్తున మైలవరం నియోజకవర్గం మీదుగా తరలిస్తున్నారు. దీనికి సంబంధించి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అలాగే కేసినేని చిన్ని వీళ్ళిద్దరూ కలిసి అక్కడ గ్రావెల్ తరలింపు విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించి కొలిగిపూడిని పూర్తిగా పక్కన పెట్టారు, స్థానిక ఎమ్మెల్యేని డమ్మీని చేశారు అనే ఆవేదన కూడా కొలిగిపూడి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా విచారణ జరిపి వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత కొలిగిపూడి స్వయంగా అవసరమైతే అటు నియోజకవర్గంలో పర్యటించి తానే పరిస్థితులను అడిగి తెలుసుకోవడం, లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలను ఎంపిక చేసి మండలాల వారికి ఎంపిక చేసి వాళ్ళని పిలిచి స్వయంగా పల్లా శ్రీనివాసరావు నివేదిక కూడా అడిగే అవకాశం ఉందనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే వెంకట్, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య వివాదం ఎంత దూరం వెళ్ళిందంటే పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేంత వరకు కూడా ఈ వ్యవహారం వెళ్ళింది. ఈ నేపథ్యంలో నివేదిక అనంతరం కూడా ఇటు పార్టీ చీఫ్ నుంచి వీళ్ళ మీద చర్యలు ఉండనున్నాయా, లేకపోతే వీళ్ళిద్దరిని కూడా సైలెంట్ గా ఉండమని చెప్పే అవకాశం ఉందా? వీళ్ళిద్దరిని సైలెంట్ గా ఉండమని చెప్పడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ముందుకు వెళ్ళడం అనేది జరగని పని. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగానే ముందుకు వెళ్లే విధంగా అంటే ఎటువంటి వివాదాలు అనవసరంగా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా వ్యాఖ్యలు చేయొద్దు. భవిష్యత్తులో అంటే దీనివల్ల కార్యకర్తలు డిస్టర్బ్ అవుతారు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభావం పడుతుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. అంటే డబ్బులు తీసుకున్నారు అనే మాట మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటి, అసలు ఆ మాట మాట్లాడటం వల్ల సాధారణంగా రాజకీయాల్లో ఇవన్నీ అంతర్గతంగా జరిగే వ్యవహారాలు, అంతర్గత వ్యవహారాలు బయట పెట్టే పరిస్థితి ఉంటే అది ఖచ్చితంగా పార్టీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా కొలిగిపూడి మీద అయితే కాస్త కఠినంగా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే కొలిగిపూడి కూడా కాస్త తన సస్పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. మరి ఈ రోజుతో ఈ వ్యవహారం సద్దుమణుగుతుందా, లేదంటే చంద్రబాబు లండన్ నుంచి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పెడతారా, కొలిగిపూడిపై లేదంటే కేసినేని చిన్నిపై ఎటువంటి చర్యలు ఉంటాయి క్రమశిక్షణకు సంబంధించి అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఇప్పటికే ఏదైతే వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందో తిరువూరు నియోజకవర్గ రాజకీయాలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. ఇటు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీనియర్ కొలికపూడి శ్రీనివాస్ తను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తను డమ్మీగా చేశారంటూ కూడా ముఖ్యంగా కూడా కొలికపూడి ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఎంపీ కేసినేని చిన్నియే దీనికి ప్రధాన పాత్ర వహిస్తూ కూడా తానే ఇటు కొలికపూడిని పక్కన పెట్టేశారు, తనకి దేంట్లో కూడా ప్రాధాన్యతను ఇవ్వట్లేదని కూడా కొలికపూడి ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో కేసినేని చిన్ని మీద బహిరంగంగానే ఆయన అనేక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా కాకుండా పార్టీకి డ్యామేజ్ కూడా కలిగించే విధంగా కూడా ఈ అంశం అనేది వెళ్ళటం జరిగింది. ముందు దీని మీద కొంత అంటే అధిష్టానం కూడా చూడనట్లుగా కూడా కొంత సంయమనం పాటించింది. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే ఈ విషయాలన్నీ కూడా పార్టీ ఇమేజ్ని క్వశ్చన్ చేసే విధంగా ఉన్నాయో ఇక దీని మీద అయితే ఇటు సీఎం కూడా సీరియస్ అవడం జరిగింది. ఉపేక్షించేది లేదని కూడా ఇక క్రమశిక్షణ కమిటీని కూడా వీళ్ళతో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకోవాలి, అసలు నివేదిక ఏంటి అనేది కూడా తీసుకోవాలని కూడా భావించారు. ఇక నివేదిక ఇచ్చిన అనంతరం కూడా వీళ్ళిద్దరి విషయంలోనైతే ఇటు పార్టీ చీఫ్ చంద్రబాబు స్వయంగా కూడా ఒక నిర్ణయానికైతే రానున్నారు.